వంశన్న గారికి అదే విధంగా వేదిక మీద ఉన్న పెద్దలకి గ్రామాల నుంచి వచ్చిన సీనియర్ నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. అసెంబ్లీ ఉన్నా కానీ కూడా బాలనగర్కి వస్తున్నారు. ఇక్కడ ఖచ్చితంగా నేను రావాల్సిందే, మీకు మాట్లాడాల్సిందే. మరి నాకు ఏమి న్యాయం చేయలేదు మీరు మొన్న ఎలక్షన్లో, మళ్ళీ వచ్చే ఎలక్షన్లో న్యాయం చేయాలని చెప్పి మీతో మాట్లాడాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. మళ్ళా MNRGS ఫండ్స్ వస్తే బాలనగర్ కి 29 లక్షలు సీసీ రోడ్లకి కేటాయించడం జరిగింది. చిన్నప్పటి నుంచి ఇక్కడనే పెరిగినాను, ఈ మండలంలో పెరిగినాను. మళ్ళా బయట నుంచి వచ్చిన టూలెట్ బోర్డు పెడదామంటే టూలెట్ బోర్డు పెట్టించారు, వెళ్ళిపోయినారు. మళ్ళా బాలనగర్ కి నుండి గంగాపూర్ వరకు డబుల్ రోడ్ అని చెప్పేసి మోసం చేసి ఏదో ఒక ఆర్డర్ కాపీ చూపించి అసలు రోడ్ పనులే స్టార్ట్ కాలేదు. అది క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ RNB మినిస్టర్ దగ్గర పోయినారు, వంశన్న గారు కూడా మాట్లాడినారు. మళ్ళీ అది రీటెండరింగ్ పెట్టించి రేపు లాస్ట్ డే 56 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాము. బాలనగర్ నుండి గంగపూర్ వరకు డబుల్ రోడ్ వస్తుంది అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. వాళ్ళలాగా తూతూ మంత్రలాగా ఎవరినో కాంట్రాక్టర్ తీసుకొచ్చి రోడ్ వేసి 6 నెలలనే రోడ్డు కొట్టుకుపోయే కాంట్రాక్టర్ కాదు. ఈసారి సీరియస్ గా చెప్పినారు, రూపాయి ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏ నాయకుడికి ఇవ్వాల్సిన అవసరం లేదు, పాత ఎమ్మెల్యే ఉన్నట్టు కమిషన్ అవసరం లేదు. ఈ రోడ్డు వేస్తే 5 ఏళ్ల వరకు రోడ్డుకి ఒక గుంత కూడా పడద్దు, అట్లాంటి రోడ్ వేయాలని చెప్పి మంచి కాంట్రాక్టర్ రావాలని చెప్పి చెప్పడం జరిగింది. మన 2 చెక్ డ్యాంలు, గుండేడి కాడ ఒక చెక్ డ్యాము, కేతేడుపల్లి దగ్గర ఒక చెక్ డ్యామ్ కూడా శాంక్షన్ అయింది. అది కూడా తొందరలో అది కూడా ప్రారంభిస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. ఇదే కాకుండా తుండి విభాగం పైన ఇంకా 6 చెక్ డ్యాములు కావాలని చెప్పేసి మళ్ళీ అప్లికేషన్ పెట్టడం జరిగింది. మా ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమన్న గారికి కూడా మాట్లాడడం జరిగింది. ఆయన అన్నాడు 2 వస్తున్నాయి, ఇంక ఎన్ని ఇవ్వాలి నీకంటే నేను చెప్పినాను, మీ అత్తగారు ఉంది దుండిపి వాగు పక్కన, మీ అత్తగారికి న్యాయం చేయాలి, ఇంకా 6 చెక్ డ్యామ్లు కావాలని చెప్పి అడిగాను. రైతుల కోసం ఈ చెక్ డ్యామ్ల వల్ల మీకు రైతులకి మీకు నీళ్లు కూడా అందజేసేటట్టు నేను మీకు మాటిస్తున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. కొన్ని అసెంబ్లీలో మాట్లాడాను, ఉదండపూర్ రిజర్వాయర్ కంప్లీట్ అయి ఉంటే రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ వస్తుండే. ఇప్పటి వరకు పనులే స్టార్ట్ కాలేదు. రైట్ కెనాల్ స్టార్ట్ అయి ఉంటే ఈ రోజు జడ్చల్ల నియోజకవర్గంలో 30,000 ఎకరాలకి మనం నీళ్లు అందజేస్తుండే, కానీ ఈ రోజు వరకు వాళ్ళు పనులు స్టార్ట్ చేయలే. కానీ నల్లాపూర్ లో మాత్రమే కేసీఆర్ పోయిన సంవత్సరము అక్కడ పోయి పొటనొత్తిండు. ఆ రోజు ఇక్కడ నుంచి ఆ పింఛీలో కండువలు వేసుకొని బండ్ల మీద పోయినారు. మళ్ళీ నీళ్లు ఎక్కడ పోయినాయి అని అడుగుతున్నారు, నీళ్లు ఎందుకు రాలేదని అడుగుతున్నారు. పని మాత్రం ఏమి జరగలేదు. ఇంతకుముందు వంశన్న మాట్లాడినట్టు ముందు 35,200 కోట్లు పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పినారు. దాని తర్వాత మళ్ళా రేటు పెరిగింది అని కాంట్రాక్టర్ల కోసము 62,000 కోట్లు దానికి పెంచినారు. మళ్ళీ రైతుల భూములు పోయినట్టు మళ్ళీ ఒక్క రైతు కన్నా రేటు పెంచారా అని అడుగుతున్నాం. మళ్ళీ ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయి ఉంటే ఈ రోజు బాలనగర్ మండలికి నీళ్లు వచ్చేది కదా అని చెప్పేసి తెలియజేస్తున్నాం. మన ప్రభుత్వం వచ్చింది, భూ కబ్జాలు చేస్తున్నారా, గూండాలు ఉన్నారా, దొంగలు కనిపిస్తున్నారా? మళ్ళీ మీరు ఇంకోటి అడగొచ్చు మీరు, మళ్ళా బెల్ట్ షాపులు బంద్ చేస్తారు, మా పరిస్థితి ఏందని. అవునా? అంటే రోజు తాగాలని ఉందా లేదా? బంద్ చేయించింది మంచిగా అయిందా? బాలనగర్ వరకు ఏం కాదు, ఎందుకంటే బాలనగర్ లో వైన్స్ ఉంది కానీ మళ్ళీ గ్రామాలలో లేదు. ఒక్కసారి ఆలోచించండి. నేను మీ ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నాను. రోజు తాగే కన్నా ఆ పైసలు మీరు బ్యాంకులు వేసుకున్నా కానీ మీ పిల్లల భవిష్యత్తు కోసం కానీ మీ పిల్లల చదువు కోసం కానీ కూడా మీరు ఖర్చు పెట్టచ్చు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. నమస్తే. ఇదే కాకుండా స్కూల్స్ కోసం కంపెనీలతో మాట్లాడినాను. బాలనగర్ ఉన్న స్కూల్ కి కూడా
25 లక్షల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్ నుంచి బాలనగర్ ఉన్న జూనియర్ కాలేజ్ కానీ గవర్నమెంట్ స్కూల్ కి కానీ రెసిడెన్షియల్ స్కూల్ కానీ మీకు ఇవ్వాలని చెప్పి ఒక కంపెనీతో మాట్లాడి 55 లక్షలు మీకు ఇప్పిస్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఈ మండలంలో మన నియోజకవర్గంలో 10 స్కూళ్ళకి మళ్ళా వేరే కంపెనీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి నీళ్లు వాళ్ళకి మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టించేటట్టు అది కూడా మాట్లాడనని చెప్పి తెలియజేస్తున్నాను. ఒకటి చెప్తున్నాను, ఎమ్మెల్యే 2 నెలలు అయింది. నాకు కొంచెం సమయం ఏంది, మీకోసం పనిచేస్తాను. రేపు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ లో మన ఎంపీ గెలిస్తే రేపు కేంద్రం నుంచి కూడా మనకి నిధులు వస్తాయి. నేను కూడా ఉంటాను. ఇద్దరం కలిసి అభివృద్ధిలో మొదటి స్థానంలో చర్చలో ఉంటుందని చెప్పి కూడా మీకు మాటిస్తున్నాను. చర్చల కోసం రింగ్ రోడ్ అడిగినాను. రింగ్ రోడ్ సాధ్యం కాదు. మొదటి హైవేనే బైపాస్ అంటే సరే 2 బైపాస్ రోడ్ కావాలని అడిగినాను. అది శాంక్షన్ అవుతుంది. రేపు షాద్ నగర్ తర్వాత మన జడ్చల ఈ తెలంగాణలోనే జడ్చలనే మొదటి స్థానంలో ఉంటుందని చెప్పి మీకు మాటిస్తున్నాను. ఈరోజు అన్న త్యాగం గురించి చెప్పమంటున్నా. ముందు కూడా చెప్పినాను, రేపు మాట్లాడతాను. రేపు సాయంత్రం రేపు మన డిప్యూటీ సీఎం పట్టణ గారు రేపు జడ్చలకు వస్తున్నారు. రేపు పెద్ద ఎత్తున జడ్చలలో మనము మీటింగ్ కార్నర్ మీటింగ్ పెట్టబోతున్నాము. మీరందరూ రావాలి. ప్రతి గ్రామం నుండి మన కార్యకర్తలు రావాలి. రేపు మాట్లాడబోతు అన్ని ఈరోజే మాట్లాడితే మళ్ళీ ఏమంటారు మీరు, అరే నిన్ననే మాట్లాడి ఎందుకు పోవాలంటారు. మళ్ళీ బెల్ట్ షాపుల కోసం ఎత్తుకుతారు. అవసరం లేదు. రేపు రండి. అన్న త్యాగం చేసి ఇక్కడికి వచ్చినాడు. అన్నకి నిజంగా నేను చెప్తున్నాను, నిన్న ఈరోజు నామినేషన్ వేసి రాజ్యసభ ఎంపీ అయిపోతుండే. లేదు, మహబూబ్ నగర్ లో లోక్సభలో ఎంపీకి నిలబడాలి, ప్రజలతో ఉండాలి, మీతో ఉండాలి, మీ సమస్యలు తీరాలి, మీ సమస్యల కోసం పోరాడాలి. రేపు రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. అన్న మంచి పదవులు ఉంటాడు. మనకి నిధులు వస్తాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. మొన్న యాక్సిడెంట్ అయింది, వాళ్ళ దగ్గర పోవాలి. మాట ఇచ్చినాను. చనిపోయిన వాళ్ళకి వాళ్ళకి నేను 50,000 రూపాయలు ఇస్తాను. తొందరనే వాళ్ళ ఇంటికి వెళ్తాను. మొన్ననే ఎలక్షన్స్ అయినాయి కదా, జేబులో పెద్ద బుక్క పడ్డది. తొందరనే వాళ్ళకు కూడా 50,000 వాళ్ళ ఇంటికి పోయి ఇస్తారని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఇది బ్లాక్ స్పాట్ ఏరియా అంటారు. యాక్సిడెంట్ చాలా అయితే ఇక్కడ ఇంకా రాజాపూర్ 2 బ్రిడ్జులు శాంక్షన్ అయినాయి. నేషనల్ హైవేకు 2 బ్రిడ్జులు శాంక్షన్ అయినాయి. వాళ్ళు టెండర్ కి పెట్టినారు. ఇక్కడ ఫ్లైఓవర్ 2 ఫ్లైఓవర్లు, ఇక్కడ రాజాపూర్ ఫ్లైఓవర్ వస్తుంది. మీకు ఇబ్బంది ఏమి ఉండదు. ఈ యాక్సిడెంట్ కూడా పోలీసు వాళ్ళతో మాట్లాడినాను. ఆ రోజు ఎస్పీ గారితో మాట్లాడితే ఆ రోజు రాత్రి ఎస్పీ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి దయచేసి ఇది హైవే కాబట్టి మీరు దాటేటప్పుడు చూసి దాటిన పోలీసు వాళ్ళకు కూడా చెప్పినని ఇక్కడ ఉండాలని చెప్పేసి మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తాను. ఈరోజు మీ వల్లనే నేను ఒక ఎమ్మెల్యేగా ఈరోజు మీ ముందు మాట్లాడుతానని చెప్పి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. శివరామ మహారాజ్ గుళ్ళు కట్టిస్తా అని చెప్పినా లేదా? మళ్ళీ నిన్న 2 కొబ్బరికాయలు కొట్టినరా? ఇవి లక్ష్మారెడ్డి కొబ్బరికాయలు కావు, అనిరుద్ధ రెడ్డి కొబ్బరికాయలు. లక్ష్మారెడ్డి కొబ్బరికాయలు అంటే కొబ్బరికాయ కొడుతుంది, పని మాత్రం కాదు. కానీ మా కాంగ్రెస్ కార్యకర్త కానీ ఒక వార్డ్ మెంబర్ కానీ కొబ్బరికాయ కొడితే ఆ పని ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి మాట. 2 బిలియనే తాండ, నాంబే తాండ, చింతకుండ తాండ, 2 తాండల్లో నిన్న శివదార్ మహారాజ్ గుళ్ళు ఇక్కడ ప్రారంభించినాము. అవి తొందరనే 6 నెలలు 7 నెలల లోపలనే కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మాటిస్తూ ప్రతి తాండాకి లింక్ రోడ్లు రావాలి. మనం మల్లరవి గారితో కూడా మాట్లాడినాను. ఎందుకంటే ఆయనకు బాగా అనుభవం ఉంది. ఆయన వచ్చిన తర్వాతనే ఈ చెక్ డ్యామ్లు కానీ ట్రాన్స్ఫార్మర్లు కానీ సబ్ స్టేషన్ కానీ కట్టించడం జరిగింది. ఆయనతో మాట్లాడాను. ఆయన చెప్పినాడు, ఆయన ఈ తాండాల నుంచి ప్రతి లింక్ రోడ్ చేయాలని చెప్పేసి ఇద్దరం మాట్లాడుకున్నాం. వంశాన్ని కూడా ఉన్నాడు. ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ప్రతి తాండాకి లింక్ రోడ్ వచ్చేటట్టు కూడా మేము పనిచేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ మీకు ధన్యవాదాలు. జై కాంగ్రెస్.